ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరుగులేని నాయకుడు సౌమ్యుడు కూడా ఆలపాటి రాజా గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. కడప జిల్లా జరుగుతున్న మహానాడు గురించి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద కడప గడపలో పసుపుమయం, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఖచ్చితంగా ఈ రకంగా ఉంటుందని చెప్పి మనం ఆశించాం. ఇది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. 3 రోజుల మహానాడులో ముగింపు మహానాడు అశేష ప్రజానీకం ద్వారా నూతనంగా 6 శాసనాల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రం ప్రగతిని సాధించాలి, ఈ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సృజించాలి, వారి యొక్క జీవన శైలిని, జీవన విధానాన్ని వారందరూ కూడా అట్టడుగున్న పేద ప్రజానీకం జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి తెలుగుదేశం పార్టీ పాలన ఆధ్వర్యంలో అని చెప్పి నిన్న చేసినటువంటి పార్టీ నిర్ణయమే రేపు శిరోధార్యం కాబోతా ఉంది ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. వాట్ టుడే తెలుగుదేశం, దట్ ఈస్ టుమారో ఫర్ ఇండియా. దట్ ఈస్ హౌ ద లీడర్ ఈజ్ ఫార్వర్డింగ్ దిస్ పార్టీ టువర్డ్స్ ద సొసైటీ. ఎన్టీఆర్ రూపుదిచ్చిన పార్టీ ఇది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు. సో చాలా బలమైన పునాదులు వేసుకుంటూ పార్టీ ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీలో యువరక్తం కూడా ఉరకలేస్తుంది. రాబోయే కాలంలో కూడా కొన్ని మార్పులు కూడా చూడబోతా ఉంటున్నారు. ఎలాంటి మార్పులు చూసే అవకాశం? ఫోకస్ చేయబోయే అక్కడ ఇటు తిప్పు. 3 నాయకులను చూపించాను. ఒకళ్ళ చరిత్ర, 2 వర్తమానం, 3 భవిష్యత్తు. ఈ 3 నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఆ రోజు విత్తనం చల్లినటువంటి, ఏ రకమైన విత్తనం వేశాయంటే అట్టడుగున ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ పార్టీని ఆవిష్కరించి ఆ విధంగా ఆ రోజున పార్టీని 7 ఏళ్ల కాలంలోనే 37 సంవత్సరాలు చేయలేనటువంటి సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ, సామాజిక మార్పుకు కానీ శ్రీకారం చుట్టినటువంటి అది చరిత్ర. వర్తమానం ఆయన అడుగుజాడలో అడుగు వేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా సాంకేతిక విప్లవాన్ని జోడించి ఈ రోజున భారతదేశానికే కాకుండా ప్రపంచంలో ఒక గుర్తింపు పొంది ఆత్మవిశ్వాసం కలిగించే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తుకి పునాది వేస్తూ 2047 అదే రకంగా 6 శాసనాల ద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఈనాడు సంక్షేమం, సామాజిక మార్పుతో పాటు ఉద్యోగి ఉపాధి అవకాశాలను కల్పించి ఏ వ్యక్తి అయినా సరే తన కాళ్ళ మీద తన నిలబడి ఈ రోజున ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం అయ్యాననే, అదేవిధంగా తెలుగు జాతి విశ్వఖ్యాతిని నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేలాగా చేసే ఈ 6 శాసనాల ద్వారా భవిష్యత్తుకి మార్గం వేసే భావితరానికి నాయకుడు నారా లోకేష్ గారు. విజన్ 2040తో ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని మాట్లాడుతున్నారు. సో తప్పకుండా మీరు రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 7 సముద్రాలు దాటి ఉన్నా కానీ తీసుకొని వచ్చి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు కూడా? రెడ్ బుక్ పాలన అంటే ఆయనకి అర్థం కావట్లేదు ఇంతవరకు. ఎవరైతే అవినీతికి ఆలమైన వాళ్ళు, ఎవరైతే అరాచకం చేశారో, ఎవరైతే విధ్వంసం చేశారో, ఎవరైతే వ్యవస్థలను గాడి తెప్పించారో, ఎవరైతే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏ యొక్క రాజకీయ నాయకుడైనా సరే తప్పు చేస్తే ఆ రెడ్ బుక్లో మీ పేరు ఉంటుంది అని చెప్పే ప్రయత్నం. అంతేగాని ఇది ఏదో ఈయన 20 సినిమా ఏదో వస్తుందంటే ఈయనకి ఆ 0 లేదు, 2 లేదు, ఈయన పూర్తిగా 0 అయిపోయాడని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎలాంటి కీలక పదవి మీరు చేపట్టబోతున్నారు? అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాజా లాంటి వ్యక్తి రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన కీలకమైన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. మౌనం వెనక వ్యూహం ఏమైనా ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా, పార్టీ ఇట్స్ ఎ ప్రిరాగరేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కీప్ యూ ఎట్ ఎనీ లెవెల్. మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పార్టీలో నా స్థానం, నాకున్నటువంటి పరిధి, నేను చేయాల్సినటువంటి, పార్టీ నాకేం చేసింది అనేది కాదు, పార్టీ ద్వారా నేనేం చేస్తున్నాను సమాజానికి అని చెప్పి ఆ యొక్క మార్గంలో నడిచినటువంటి 36 ఏళ్ల చరిత్ర ఆలపాటి రాజా. ఆలపాటి రాజు గారి క్రమశిక్షణ వెనక ఇదేనా సీక్రెట్? ఎగ్జాక్ట్లీ, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.